కాబట్టి అది రొటీనే కాబట్టి ఈ రెండు ట్రై చేద్దాము. తీసుకెళ్ళి తోటలో అయితే వేస్తాను. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నేను సుమతి చింతల. ఈరోజు డేట్ వచ్చేసి 10th ఫిబ్రవరి అండి. సో ఇక్కడ మైసూర్లో ఫిబ్రవరి 10వ తారీఖు మరియు 11వ తారీఖు 2 రోజులు రూట్స్ అండ్ ట్యూబర్స్ మేళా జరుగుతుందన్నమాట. సో దానికోసం నేనైతే ఇక్కడికి రావడం జరిగింది. సో 2024 సంవత్సరం గాను మైసూర్లో జరుగుతున్న ఈ మేళాకైతే నేను ఈరోజు వచ్చానమాట. సో ఈ మేళాలో ఏమేమి స్టాల్స్ పెట్టారు, ఎటువంటి రకాల సీడ్స్ అమ్ముతున్నారు, సో నర్సరీ వాళ్ళు ఎటువంటి రకాల మొక్కలు తెచ్చారు, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ఈ స్టాల్ వచ్చేసి దేశీ సీడ్స్ అండి. సహజ వీళ్ళది యాక్చువల్గా ఆన్లైన్ స్టోర్ కూడా ఉంటుందన్నమాట. నేను 2-3 టైమ్స్ సీడ్స్ కూడా తీసుకున్నాను. ప్యూర్ ఆర్గానిక్ సీడ్స్ అనమాట. వీళ్ళే వాళ్ళ ఫామ్స్లో పండించి అమ్ముతారు. సో యాక్చువల్గా ఈ మేళా కూడా సహజ సీడ్స్, తర్వాత రోటరీ క్లబ్ అలాగా వాళ్ళు కలిపి చేస్తారంట. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో జరుగుతుందంట ఇది. సో ఇక్కడ చూడండి వాళ్ళ సీడ్స్ కలెక్షన్ పెట్టుకున్నారనమాట. సో ఈ స్టాల్ అంతా పర్టికులర్గా సీడ్స్కే. అక్కడ చూడండి మొత్తం అంతా ఇది టొమాటో సెక్షన్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొమాటో సీడ్స్ కూడా ఉన్నాయి. నేను ఒకసారి చూసి తీసుకుంటాను. ఈచ్ ప్యాకెట్ హౌ మచ్? డిఫరెంట్ ప్రైస్. మ్యాక్సిమం 50 రూపీస్. ఓకే. సో 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు అంట. మ్యాక్సిమం 50 రూపీస్ అంట. ఇది చూడండి, గ్రీన్ స్నేక్ వెంగేరి అంటే ఎంత బాగా వచ్చిందో వంకాయ. సో ఇలాంటి డిఫరెంట్ మీకు హెయిర్లూమ్ వెరైటీస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. నేను మీకు చూపిస్తాను వీడియో లాస్ట్లో. కొన్ని సీడ్స్ అయితే కలెక్ట్ చేసి తీసుకెళ్తాను. ఏమేమి తీసుకున్నానో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ స్టాల్ చూడండి, మొత్తం అన్ని వీళ్ళు దుంపలు తీసుకుంటారనమాట. కందల్లో రకాలు, పసుపుల్లో రకాలు, మీ ఇక్కడ రేట్లు కూడా పెట్టేసారు. మీరు కావాలంటే ఇది పాతుకోవడానికి తీసుకెళ్ళొచ్చి ఇంట్లో కూడా వాడుకోవచ్చు అనమాట. చూడండి, నల్లల్లో అదే చామదుంప, వైట్ యామ, పర్పుల్ యామ రెండు ఉన్నాయి. ఉన్నదేమో పర్పుల్ యామ. సరే, ఇక్కడ ఇదంతా చూడండి, టేబుల్ మీద వైట్ రేంజ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ట్యూబర్స్ డిస్ప్లే పెట్టారనమాట. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మొత్తం అన్ని కన్నడ నేమ్స్ అండి. సో మనకి దాని మీద ఐడియా ఉంటుంది తప్ప మనకి అది ఏంటంటే తెలియదు అనమాట. అన్ని కన్నడ నేమ్సే బోర్డ్స్ లాగా పెట్టేశారు. చూడండి, ఇందులో ఆల్మోస్ట్ అందరూ చాలా మటుకి నాకు తెలియదు అనమాట ఏంటనేది. చామదుంపలో రకాలు ఉన్నాయి, కందల్లో రకాలు ఉన్నాయి, అలా రకరకాల
రకాలన్నమాట. బ్లాక్ కార్న్. దిస్ ఇస్ బ్లాక్ కార్న్. బ్లాక్ కార్న్ ఇది రెడ్, బ్లాక్, బ్రౌన్. ఇది కాఫీ, ఎల్లో, బ్లాక్. ఇది వైట్, ఎల్లో. ఇది రెడ్, ఎల్లో, బ్లాక్. ఇది సీడ్ 20 రూపీస్. ప్యాకెట్ 20 రూపీస్. 20 రూపీస్. ఇది 20 రూపీస్. ఇది బ్లాక్ 20 రూపీస్. 20 రూపీస్. So where are you from, sir? Wayanad, Kerala. You came from Wayanad, okay. So all these fruits and tubers also yours only? Yes, my farm. Okay. So in your own farm you develop and bring it here? బూడిద గుమ్మడికాయలో అండి ఇది ఒక వెరైటీ అంటండి. చూడండి సైజ్ ఎంత వస్తుందంట, మినీ వెరైటీ అంట ఇది. సో వీళ్ళు ఏంటంటే విత్తనాలు కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట, మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇదేమో ట్రెడిషనల్ హెయిర్లూమ్ పాతకాలపు విత్తనం అంట బూడిద గుమ్మడిలోనే. సో ఈ విత్తనాలు కూడా అమ్ముతారు. ఇదేమో బ్లాక్ అలసందలు అంటండి. ఇలాగే కార్న్ విత్తనాలు అమ్ముతున్నారు. మనకు కావాలంటే ఇవి కూడా ఇస్తారనమాట. అల్లంలో రకాలు, పసుపులో రకాలు, కందల్లో రకాలు, రకరకాలు ఉన్నాయన్నమాట. వీళ్ళు ఏంటంటే ఓన్ ఫార్మ్స్లో పండించి ఇక్కడ తీసుకొస్తారంట. ಯಾವ ಪ್ಲಾಂಟ್ಸ್ ಇದು? ಸ್ವೀಟ್ ಪೊಟೇಟೊ ಪ್ಲಾಂಟ್ಸ್. ಪರ್ಪಲ್ ಸ್ವೀಟ್, ಪರ್ಪಲ್ ಸ್ವೀಟ್ ಪೊಟೇಟೊ, ಯೆಲ್ಲೋ ಸ್ವೀಟ್. ಓಕೆ. ನಾರ್ಮಲ್ ಮಾರ್ಕೆಟಲ್ಲಿ ಸಿಗುತ್ತಲ್ಲ ಆ ಥರ ಸ್ವೀಟ್. ಅದು ರೆಡ್ ಸ್ವೀಟ್. ఓకే. ఇక్కడ చూడండి ఫుల్ డిస్ప్లేలో పెట్టారనమాట, డెకరేషన్ లాగా. మీ ఇక్కడ రకరకాల రూట్స్ అన్నీ, ఇంకా వీటికి సంబంధించి ఫ్రూట్స్ అండ్ ట్యూబర్స్ ఫెస్టివల్లే కాబట్టి మీకు దుంపలే అన్నీ చూడండి. ఇక్కడ ఈ పంకిన్ అయితే ఎంత సైజు ఉందో. ఇవన్నీ పర్టికులర్గా ఈ మేళా కోసం వాళ్ళు ఇయర్ అంతా పండించి మేబీ తీసుకొస్తారనుకుంటా ప్లాంట్గా. కొంతమంది అయితే కొన్ని కూరగాయలు కూడా పండించి తీసుకొచ్చారు. చిలకడ దుంప మొక్కలు ఆల్రెడీ రెడీగా తీసుకొచ్చారు కదండి. సో నేనైతే రెగ్యులరే కదా ఇప్పుడు మనకి ఇదిగోండి, ఇది రెగ్యులర్ వెరైటీనే. ఇటు వచ్చి పర్పుల్ ఆరెంజ్ కొంచెం డిఫరెంట్ కాబట్టి ఆ రెండు తీసుకుంటాను. ఇది గిడా బెక్కు, ఇది ಒಂದು వెరైటీ. ఇది వెరైటీనా? ಇದ್ರಾಗ ಒಂದು ಕೊಡ್ರಿ. ಈ ಎಂತ ಬರ್ತೈತೆ ಅಲ್ಲ ಎಲ್ಲೋ ಒರೇಟ್ರಿ ಇಲ್ಲ ಒರೇಟ್ರಿ
ఇదిగోండి పర్పుల్ నూను ఎల్లో 2 కలర్స్ తీసుకుని ఇవి డిఫరెంట్ కాబట్టి అది రొటీనే కాబట్టి ఈ 2 ట్రై చేద్దాము. తీసుకెళ్ళి తోటలో అయితే వేస్తాను. ఇది ఒక్కొక్కటి 50 రూపాయలు చెప్తున్నారండి మొక్క. Oh, that one only. It is bought sponge gourd, right? This one here. Sponge gourd, long sponge. I have the seeds. I want one Togo and one guava. What is this? Is it sweet or sour? Salad? No idea. I don't want salad tomatoes. Okay, give me this one, African Togo and dwarf. సో ఈ వెరైటీస్ అయితే తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసేమో డ్వార్ఫ్ టొమాటో, ఇది ఆఫ్రికన్ టోగో. ఇది చూడడానికి లైబీరియా టొమాటోలో ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ లైబీరియా టొమాటో. ఇది చాలా హ్యూజ్ ప్రొడ్యూసర్ అంట. దీని గురించి చాలా మంచి రివ్యూస్ చదివాను అనమాట నేను ఆఫ్రికన్ టోగో గురించి. సో ఇదైతే తీసుకుంటాను. తర్వాత ఇదేమో తెలుసు కదా, ఇప్పుడు 7 feet బాహుబలి సొరకాయ అంటున్నారు కదా, అక్కడ పెట్టారు చూడండి, హ్యాంగ్ చేశారు చూడండి, ఆ సీడ్స్ అనమాట ఇవి. సో ఇది వచ్చేసి మన నార్మల్ గుమ్మడికాయే. ఇది వచ్చేసి లాంగ్ వెంగేరి అంట, గ్రీన్ స్నేక్ వెంగేరి అంట. ఇది ఒకటి ట్రై చేస్తాను. సో ఈ సీడ్స్ అయితే తీసుకుంటున్నాను నేను. సో ఈ ప్యాకెట్స్ వచ్చేసి ఒకటి 40 ఉంది, ఒకటి 50 ఉంది, మ్యాక్సిమం 50 రూపీస్ అంట ఒక్కొక్క సీడ్ ప్యాకెట్. ఇదంట గలీనా చెర్రీ అంటండి. ఇది ఇగోండి ఇక్కడ ఉంది కదా, ఇగోండి ఈ వెరైటీ. సో ఇది కూడా తీసుకుంటున్నాను. ఇది యాక్చువల్గా టొమాటోలో సాలాడ్ టొమాటోనో లేకపోతే నార్మల్ వెరైటీనో తనకు కూడా ఐడియా లేదంట. అయినా బాగున్నాయి ఎల్లో టొమాటో సైజ్ అని చెప్పి తీసుకున్నాను. అదండి ఈ మేళా ట్యూబర్స్ గురించి, రూట్స్ గురించి. యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ గురించి కావాలి అనుకుంటే మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ అండి. ఇన్ని రకాల ట్యూబర్స్ అయితే మనం ఎక్కడ చూడమన్నమాట. సో వీళ్ళు పర్టికులర్గా వాళ్ళ ఫామ్స్లో వాళ్ళే స్వతహాగా పండించి తీసుకొస్తారు. అండ్ ఆల్సో పిల్లలతో ఈరోజు వీడియో చేయడం కూడా చాలా కష్టంగా అనిపించిందండి, కానీ మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేశాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.